శ్రీమాత్రే నమః. అనగనగా ఒక ప్రశాంతమైన అడవి. ఆ అడవికి రాజు సింహం. ఓ రోజు మధ్యాహ్నం చెట్టు కింద హాయిగా నిద్రపోతుంది సింహం. అటుగా వచ్చిన ఒక చిట్టెలుక సింహంపై ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది. సింహం గాఢ నిద్రలో ఉండడంతో చిట్టెలుక ఆట కాస్త అల్లరిగా మారింది. ఈ అలికిడికి మెలకువ వచ్చిన సింహానికి చిట్టెలుకపై బాగా కోపం వచ్చి గట్టిగా పట్టేసుకుంది. భయపడిన చిట్టెలుక, క్షమించండి రాజా, నన్ను వదిలేయండి అని బతిమిలాడడంతో జారిపడ్డ సింహం దాన్ని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత ఎప్పటిలాగే మధ్యాహ్నపు నిద్ర కోసం చెట్టు కిందికి వచ్చిన సింహాన్ని ఓ వేటగాడు వలేసి బంధించాడు. హఠాత్తుగా వలలో చిక్కుకునేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు సింహానికి. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన చిట్టెలుక ఇదంతా చూసింది. మెల్లిగా సింహం దగ్గరికి వెళ్ళి, రాజా, మీరు కాసేపు కదలకుండా అలాగే ఉండండి, నేను ఈ వలంతా కొరికేస్తాను, అప్పుడు మీరు తప్పించుకోవడం సులభం అవుతుంది అని చెప్పి వాళ్ళంతా కొరికేసింది. సింహం తప్పించుకొని ప్రాణాలు కాపాడుకుంది. ఇది చాలా చిన్న కథ, మనందరికీ తెలిసిన కథ. అయితే ఈ కథ సుఖాంతం అవ్వడానికి కారణం సింహానికి తనవారి పట్ల, తనకన్నా చిన్నవారి పట్ల ఉన్న బాధ్యత, జాలి, దయ. అలాగే తను తప్పు చేసి చేతికి చిక్కిన జాలిపడి తనను వదిలేసిన సింహంపై చిట్టెలుకకు ఉన్న కృతజ్ఞత. ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామన్న విధానమే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. సింహం చాలా పెద్దది, చిట్టెలుక చాలా చిన్నది. ఇంత చిన్న చిట్టెలుకను వదిలేయడం ఎందుకు అని సింహం అనుకున్నా, ఇంత పెద్ద సింహానికి నేనేం సహాయపడగలను అని చిట్టెలుక అనుకున్నా, మనం ఈ కథ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం కూడా మనిషిని మనిషిగా, ఆర్థిక సామాజిక అసమానతలకు అతీతంగా ఆదరిద్దాం, గౌరవిద్దాం. మనకు చేతనైన సహాయం చేద్దాం. మనకు చేతనయ్యి మనం చేయగలిగిన చిన్న చిన్న సహాయాలు మనల్ని పెద్ద పెద్ద ఆపదల నుంచి కాపాడవచ్చేమో. ఆలోచిద్దాం. జై శ్రీరామ్.